హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్. తను మా అక్క అండి, మా పెద్దక్క. అక్కడ కొబ్బరి కొమ్మలు ఉంటాయి కదా, వాటి ఆకుల్ని తీస్తుంది మా అక్క. చీపురు కట్ట లేదండి ఇంట్లో. చీపురు కట్ట పుల్లలు మొత్తానికి మా పిల్లలు ఊడపీకి పడేశారు. అందుకనే చీపురు కట్ట కొనడం ఎందుకులే, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, పక్కనే ఉందండి ఇల్లు. ఆ ఇంటికి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంటి చుట్టూతో కొబ్బరి చెట్లే. అవి గాలి వీచడం వల్ల రాలిపోయాయి. అవి వాళ్ళు ఏం చేయట్లేదు, వాటితోటి పక్కన పడేశారు. అందుకని అవి తీసుకొని తేవడానికి వెళ్ళిందండి ఆకుల్ని. ఇదిగోండి, అక్కడ మా అక్క ఏమో చీపురు పుల్లలు తీస్తుంది అక్కడ కొబ్బరి బొండ నుంచి, కొబ్బరి మట్ట నుంచి. ఇక్కడేమో పాప ఏమో ఇగో మా చెల్లి చపాతీలు వండుతుంటే, ఇలా ఆదివారం కదా ఇలా చపాతీ చేద్దాం పిల్ల వరకు అని చెప్పి చేస్తుంది. మా పాప అక్కడి నుంచి పిండి తీసుకొచ్చేసి అగో ఇలా వేస్తుందండి. అంటే పొయ్యి మీద వేస్తే అట్లా ఎవరైనా తినేస్తారు కదండి, అలా వేయకోకుండా ఈ కర్రకెత్తే ఎవరు తినలేడని చెప్పని ఇలా వేస్తుందన్నమాట. చింతలి చెప్పమ్మా. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం చేసి ఒకసారి చూడు. అక్కడ మా అక్క అయితే చీపురు పూలు తీసుకొచ్చారనమాట, కొబ్బరి పట్టు చేసుకుంటాను. కొన్ని తీసుకొచ్చింది, ఇంకొన్ని తీసుకొచ్చింది అనమాట, సరిపోవని. అక్కడ ఇంకన్నీ ఉన్నాయి లేవా, ఇంక రావట్లేదా? ఇగోండి ఇక్కడైతే పెట్టేసింది అనమాట. ఇగో నేను చెప్పి కొన్ని తీసుకొచ్చిందని ఇక మొత్తం ఇవన్నమాట చీపురు పూలు. ఇవన్నీ చేస్తే ఎన్ని వస్తాయి మరి తెలియదు నాకైతే. గిన్నె వస్తాయి అనుకుంటున్నా. గింత కట్ట వస్తుందేమో, చిన్న కట్ట. చూడాలి ఎన్ని వస్తాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి. బయట కొంటే ఒక కట్ట వచ్చి చీపురు కట్ట వచ్చి 25 రూపాయలు చెప్తున్నారండి. 30 రూపాయలా? 50 దాకా పలుకుతుందంటండి చీపురు కట్టలు. మనం ఎప్పుడైనా సెంటర్కి వెళ్తే బాగున్నాం. ఇవి ఇట్ల గురించి తెలుతానికి ఎప్పుడు నూటికోసారి ఉంటాం, బుద్ధి పుట్టినప్పుడు లేకపోలేదు. కాబట్టి మనకి రేట్ల గురించి మనకు తెలియదు కాబట్టి మనం సైడ్ అయిపోదాం. మా అక్క వచ్చి ఇంకా చీపురు ఎలా వలిచేది ఏంటి చూపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క చాకు తెచ్చుకోవడానికి వెళ్ళిందండి చీపురు పుల్ల వాడడం కోసం. ఈ లోపల ఇక్కడ మా పాప అయితే ఆట ఆడేస్తుంది. ఏం ఆట అని ఇక్కడికి వచ్చేసి అనమాట. ఏం ఆట ఆడుతుంది తల్లి? చెడు కనబడుతుంది. చూపి. ఇదిగోండి మా పాప దగ్గరికి వచ్చేసింది మాట. ఇంకా చింతలేని ఆట అయిపోయిందమ్మా, అయిపోయిందంట. వాళ్ళ అమ్మని చూసి చీపురు పుల్లలు తీయాలొచ్చి తీస్తుందండి. ఇప్పుడు మా అక్క ఎలా తీస్తుంది చీపురు పుల్లని చూపిస్తా. ఏంటి అక్క చాకు తీసి ఇట్టే వచ్చేస్తుందా? ఏది పుల్లేది? అమ్మా అంత సన్న ఉంది అక్క. ఇదిగోండి కొన్ని లాభే ఉన్నాయి, కొన్ని సన్నవి వస్తాయి అన్నమాట. ఇదిగో మొత్తం అది ఇక్కడ విజ్జి పెట్టేస్తుంది, పుల్లని ఎడి పెడుతుంది, ఆకునేమో అట్టేస్తుందండి వాళ్ళగా. చింతలి మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెలా తీస్తున్నావు పుల్ల తీసి ఇప్పుడు రాక? చెప్పు. నీకేం నువ్వు తీసుకుంటే బాగుంటుందా? సరే. ఏది పుల్లేదు? ఒక పుల్లేదు చూడు. ఇది కాదు పుల్లది, పుల్లేది తీ. పుల్లేది ఇది చూడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ప్రోత్సహించండి వీడియో. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే చపాతీలు, కూర వండేస్తుంది. కూర వండేసి ఇదేంటి కూరగాయలు ఎంత చిన్న కొంచెం వినపడుతున్నాయి అనుకుంటున్నారా? తను మా పాప అండి. మా పాప చిట్టి చిట్టి మాటలతో మాట్లాడుతుంది. నేను చెప్తానమ్మా అంటూ మాట్లాడుతుంది.
ఇదిగోండి చిన్ని దాకలో అయితే నూనె అయితే పోసేసాము. లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, మినపగుండ్లు, పచ్చిమిరపప్పు అయితే వేసేస్తున్నాము. ఆవాలు అయితే లేవండి, తాలింపుకి ఇవి మాత్రమే వేస్తాను నేను. ఇవైతే మొత్తం వేసేసుకుంటున్నాను నేను. తర్వాత ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు అండి, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను, వాటిని గీరేసి ఇందులో వేసేసాను. ఇవి బాగా ఏగనివ్వాలండి, మరీ బాగా అంటే మాడిపోయేంతగా కాదు. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మా పాపకి వంట మీద సరదా ఎక్కువే, కానీ ఇవి నువ్వులండి, నువ్వులు సరిపడా వేసుకున్నాను, కొద్దిగానే వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గనివ్వాలండి, బాగా మెత్తగా ఉడికిపోవాలి నూనెలోనే. వాటర్ ఇప్పుడు పోసుకుంటున్నాను, కొంచెం బాగా మగ్గిన తర్వాత పోసుకున్నానండి వాటర్, ముందైతే పోసుకోలేదు. ఇప్పుడు చపాతీ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. వీటిని సన్నగా బారుగా కోసేసానండి నేను, చపాతీని రోల్ చేసేసి. 4 చపాతీలు అయితే కాల్చాను నేను, ఎక్కువ ఏం కాల్చలేదు. వాటితో కర్రీ వండితే పిల్ల తింటుంది కదా అని వండానండి. ఉత్తి చపాతీ అయితే తినట్లేదు, అందుకని కారంగా పుల్లగా ఉంటే తింటుందని ఇలా చేశాను. ఇప్పుడైతే నీళ్ళు అయితే పోసేసాను, కాసేపు ఉడకనిచ్చేసి దింపేసానండి. ఇదిగోండి చపాతీ, ఇలా అయితే మా పాప అయితే తింటుందని ఇలా చేసేసాను నేను. ఇదిగోండి ఉల్లిగడ్డ అయితే డెకరేషన్గా పెట్టేశాను. అలాగే మా పాపకి ఉల్లిగడ్డ అంటే ఇష్టం, అవి ఇవి కలుపుకొని తింటుంది కదా అని పెట్టేశాను నేను. తను అమ్మ నేను మాట్లాడతానమ్మా, వీడియోలో రికార్డ్ చేస్తున్నావు కదా, నేను వాయిస్ ఇస్తాను అని అంది. అయితే సరే అమ్మ ఇవ్వు అన్నాను. భలే ముద్దుగా చెప్పింది కదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాపకి వంట అంతా చాలా ఆసక్తి అండి, చేయాలని అనుకుని పొయ్యి కాడికి వస్తుంది, కానీ చేయి కాలిపోద్దామని మేమే దూరం ఉంచుతాము. లేదమ్మా చెయ్యేం కాదు, నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను అంటూ ఉంటుంది. కానీ మాకు భయం వేస్తుంది అండి, ఎక్కడ చేతులు కాల్చుకుంటుందా ఏంటా అని. చూడండి చపాతీ చూడండి ఎలా తింటుందో. అవి చిన్న ముక్కలుగా ఉప్పు కారం ఇలాగ తగులుతూ ఉంటే త్వరగా నోటికెళ్ళి త్వరగా గొంతు దిగిద్దని ఇలా తయారు చేశానండి నేను. ఏమంటారు అక్కడిని పరకట్ట అయితే అయిపోయిందండి, కొబ్బరి చీపురు పరకట్ట. ఇదిగోండి మా అక్క చాకుతో తీస్తుంది, ఇలాగా చేతితో కూడా తీయొచ్చండి, కానీ మా అక్క చాకుతో తీస్తుంది. అక్క అలా తీస్తుందన్నమాట. మొత్తానికి అయిపోయిన పుల్ల అయితే నేను అన్నగా వచ్చి పెట్టక్క ఎంత వచ్చి చూద్దాం. ఆకు చూడండి ఎంత వచ్చిందో, ఇది మాట చూడండి ఎంత వచ్చిందో. ఒక కట్ట అయితే వచ్చింది, చీపురు కట్ట అనొచ్చు, పరకట్ట అనొచ్చు, ఇంకేంటంటారు కొబ్బరి పరక. ఇలా అయిపోయిందన్నమాట. బాగానే ఉంది అక్క, లావు. ఓ నేను గింతే వచ్చిందన్న అక్క, ఎంత వచ్చిందన్నాను అక్క, నేను గింత వచ్చింది, బాగానే గుప్పుడు వచ్చిందండి, మా అక్క చేతి గుప్పుడు వచ్చింది. అయితే మొత్తానికి మాకు పరక్కొని అవసరం లేదండి, మాకు పరకట్ట వచ్చేసింది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చూడండి, కిప్ చేద్దాం. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. సండే అందరూ వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి అన్ని కొనుక్కొచ్చుకుంటే కావాలని ఈసారి మా అక్క సెంటర్కి వెళ్ళకోకుండానే పరకట్ట చేతిలోకి వచ్చింది మాట. ఇలాగైతే ఇదిగోండి తాడుతో పడకట్టు కట్టేస్తుంది మా అక్క. ఇలా కట్టేస్తుందండి. ఇలా కట్టేసింది. ఇంకోండి అట్లా కోసేయాలా అంటే మనకి ఎక్కువ తక్కువగా ఉండే, కానీ బాగా పొడుగ్గా ఉంది కదా, మనం చూసుకొని కట్ చేసుకోవాలి. మన షాప్ కట్ చీప్ సరే ఇలాగే వస్తుంది మనకి. అప్పుడు మనకి ఇలాగ కొసరుగా బాగా ఇరిగిపోతాయి. మనం ఊడ్చేప్పుడు ఏమైతే తిరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ అవి ఊడవలసి వస్తుంది. ఇదే డబ్బా ఇలా ఉందనిపిస్తుంది, కాబట్టి ముందుగా కట్ చేసుకొని ఊడ్చుకోవాలండి. మేమైతే ఇలాగే కట్ చేస్తాం, షాప్ కూడా కొనుక్కొచ్చిన సరే ఇలా కట్ చేస్తాం సమానంగా. నేను ఊడ్చేప్పుడు వంగిపోతాయి అన్నమాట పుల్ల కాక. బాగా వచ్చిందండి చీపురు అయితే. చూడండి ఎంత చక్కగా దిగుతుందో మా పాప, కుక్క పిల్లగా అయితే నున్నగా వస్తుందండి, తల పైన దిగుతుంది.
చాలా స్మూత్ దూగుతుంది. ఇది చక్కగా నిద్రపోయిందండి, అసలు కదలట్లేదు. దూగుతుంటే దురద పుడుతుందో ఏమో మరి. హాయిగా ఉంది అనుకుంటా, పండుకుంటుంది, అస్సలు కదలట్లేదు. ఇప్పుడు కొంచెం నోట్లోంచి నాలుగు బయట పెట్టిందండి. నోరు వదిలమ్మ, నోరు వదిలి, నోరు వదిలి. హాయిగా పండుకుందండి మా పాప తల దూగుతూ ఉంటే. మనకు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అలా ఎలా దూగుతావు? స్నానం చేపిస్తావా వాటికి? చాలా ఉప్పు కాలు కళ్ళు వచ్చాక చేపిస్తావా? పాత అప్పుడు వస్తే కళ్ళు నీళ్ళు పోసుకో. 2 రోజులు పోతే కళ్ళు వచ్చేస్తాయా? 2 రోజులు పోతే కళ్ళు వచ్చేస్తాయా? చూడండి చూడండి చూడండి. నీ నోరు చూడండి ఎలా తిరుగుతుంది. ఇదైతే 2 రోజులు పోతే కళ్ళు వస్తాయంట. కాదమ్మా, ఇంకా చాలా రోజులు పడుతుంది. 10 రోజులు అవుతుంది అనుకుంటా తెరవడానికి. కండ్రప్రతి ఇప్పుడు బయటకు వస్తున్నాయండి. అది ఆ ఊడి నోరు తిడుతుంది ఎండకి. వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేసేయి. చక్కగా ఆడుకుంటుందండి మా పాపతోటి. అసలు విసుకోవట్లేదు. ఆ కుక్క పిల్ల అయితే వాటికి చెవులు కళ్ళు ఒకేసారి వస్తాయిగా. ఇంకా అప్పుడు చూడాలి మా పాప సంగతి ఏంటో. ఒకటే గోల పెడతా ఉంటాయి. చక్కలు కింద పడుతుందా? చెక్కల కింద పెడుతున్నావు దానికి? దిష్టి కూడా తిప్పుతున్నావా? ఇదిగోండి మా అక్క అయితే కర్బూజకాయ అయితే తీసుకొచ్చేసిందండి. ఇది నిన్ననే తీసుకొచ్చింది. దానికి రేటు 60 రూపాయలు చెప్పారంట. కానీ మా అక్క 50 రూపాయలకి తీసుకుంటాను, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదంటే ఇచ్చారంటండి. కానీ ఆ కాయ చూస్తేనేమో కొంచెం పచ్చిగానే ఉంది, పండిపోలేదు, పచ్చిగానే ఉందండి. అప్పటికే మా అక్క అంటూనే ఉందంట మానస, అది అక్క కొంచెం కాయ బాగోలేనట్టు కొంచెం చూసుకో అక్క, పండిందైతే తీసుకో అని అందంట. మా అక్క ఏమనుకుందంటే పాడైపోయింది అని అంటుందేమో అని అనుకుందంట. కానీ అది పాడైపోవటం కాదు, అది పచ్చిగా ఉందని చెప్పాలనుకుంది. మా అక్కకేమో ఇలా అర్థమైంది. తను తీసుకొని వచ్చింది అదే కాయని. ఆ కాయ చూస్తేనేమో పచ్చిగా ఉందండి, పండిపోలేదు. మొక్కలు కాయ కోస్తుంటే అసలు కాయ తెగట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. ఇదిగోండి కాయలు అయితే ఇలా కోసేసింది మా అక్క. సగం బద్ద కోసింది, సగం బద్ద అయితే పక్కన పెట్టేసింది. దానికి తొక్కను తీసేసి లోపల కాయ వరకు కోసేస్తుందండి. బాగా పండింది అయితే పుచ్చకాయ ఎలా తింటామో అలా తినేయచ్చు. బాగుందా కాయ? తీయగా ఉందా? కొంచెం కరకసలాడుతున్నట్టుగా ఉంది, మరీ పండలేదు కదా. అంటే మన త్వరగా ఉంటుంది ఆ టైప్లో. పులుపుండిద్దా ఈ కాయ? దోసకాయలు ఒక రకమే కదా ఇది. ఇది కొయ్యకుండా మన 4 రోజులైనా ఉంచుకోవచ్చు. అంటే అప్పటికి ఇంకా ముగ్గిద్దాం అట, ఇంకా బాగుంటుంది. మరీ ముగ్గిన కాయ తెచ్చుకున్నా పాడైపోయింది ఈ ఎండకి. కానీ బాగుంది కాయ. చెల్లింది మాస అక్క మంచిగుందో లేదో నాకు కాయ పాడైపోయిందేమో అంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నువ్వు చెప్పవా? ఇగో పిల్లకి పెట్టు. ఇదిగోండి కర్బూజకాయ అయితే ముక్క అయితే మా అక్క క్లీన్గా కోసేసింది. అటు ఇటు ఇంత దూరంగా ఉందన్నమాట. మరీ ముగ్గిపోయి అయితే లేదు. ఇదిగోండి ముగ్గితే వెంటనే అనగానే గీట అయితే దిగబడాలి, కానీ దిగబడట్లేదు. బాగా గట్టిగా ఉంది, అస్సలకి దోరగా ఉంది కాయ. అంటే పచ్చిపప్పాయ దోరగా పడితే ఎలా ఉండదో అలా ఉందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.